జాతర రివ్యూ. రవితేజ ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. 'క్రాక్', 'పవర్', 'విక్రమార్కుడు' ఇలా పోలీస్ క్యారెక్టర్ వేసిన ప్రతిసారి బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఇప్పుడు మరొకసారి పోలీస్ ఆఫీసర్గా మాస్ జాతరలో మన ముందుకొచ్చాడు. ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఏం లేదండి. ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక పవర్‌ఫుల్ విలన్ ఉంటాడు. ఆ విలన్ క్యారెక్టర్ నవీన్ చంద్ర చేశాడు. ఆ ఊరిలో అందరినీ హింసిస్తూ భయపెడుతూ ఉంటాడు. ఆ ఊరికి రవితేజ ట్రాన్స్‌ఫర్ అయ్యి వస్తాడు. అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ప్రజల్ని కాపాడాడు, ఎలా ఓడించాడు అనేదే స్టోరీ. ఈ స్టోరీతో కొన్ని వందలో, వేల సినిమాలు టాలీవుడ్‌లో వచ్చాయి. స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేదు. టేకింగ్‌లో ఏమైనా కొత్తదనం ఉంది అంటే అక్కడక్కడ ఫైట్‌లు బాగున్నాయి. ఒక ఫైటు, ఒక కామెడీ సీను, ఒక సాంగ్ ఈ విధంగా ముందుకెళ్తుంటది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా బాగుంది. రవితేజ ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలా చేశాడు కాబట్టి న్యూట్రల్ ఆడియన్స్‌కి ఇది చాలా రొటీన్ సినిమా అనిపించొచ్చు. ఫ్యాన్స్‌కి మాత్రం రవితేజ ఫుల్ ఎనర్జిటిక్‌గా నటించాడు కాబట్టి నచ్చే ఛాన్స్ ఉంది. శ్రీలీల క్యారెక్టర్ అయితే అనుకున్న స్థాయిలో లేదు. శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది. రవితేజ ఇప్పటికే చాలా ఫ్లాప్స్‌లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ ఇస్తుందని ఆశిస్తున్నారు కానీ హిట్ ఇచ్చేలా అనిపించట్లేదు. నాకైతే ఈ సినిమా పెద్ద నచ్చలేదు. మోస్ట్‌లీ ఈ సినిమా కూడా రవితేజకి మరో ఫ్లాప్ ఇస్తుంది. రవితేజ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి కొంచెం మంచి స్టోరీలు, మంచి డైరెక్టర్లు నేర్చుకుంటే ఇంకో కొన్ని రోజులు కెరీర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఇంకా చేస్తే త్వరలోనే జగపతి బాబులా సైడ్ క్యారెక్టర్లు వేసుకోవాల్సి వస్తది.